కేసీఆర్ మీద సిబిఐ విచారణకు ఆదేశించాకనే స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి అన్నది రేవంత్ ఉద్దేశం. ఎందుకంటే గతంలో భారతీయ జనతా పార్టీ అప్పట్లో కవిత అరెస్ట్ తర్వాతనే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. సాధారణంగా ఆమె మీద సింపతి వచ్చి అది బీఆర్ఎస్కి ప్రయోజనం చేకూరుస్తుందేమో అని కాకుండా తెగించింది బీజేపీ, ధైర్యం చేసింది, ఆమెను అరెస్ట్ చేసింది. ఆమెను అరెస్ట్ చేయలేదు అన్న కారణంగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ చెప్పిన మాట, రేవంత్ చెప్పిన మాట నమ్మి బీజేపీని 8 స్థానాలకి పరిమితం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు బీఆర్ఎస్కి ఇచ్చారు నాడు. అదే ఈ మార్పు తర్వాతన సీన్ కంప్లీట్ రివర్స్ నడుస్తోంది. ఇప్పుడు అందుకనినే కేసీఆర్ మీద ఇష్యూ అయిపోయాక సెప్టెంబర్ 30 లోపు, అంటే ఈ నెల 30 లోపు స్థానిక ఎన్నికలు పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబర్ 10 తర్వాతన ఎన్నికల నోటిఫికేషన్ బిగిన్ అవుతుందంటే మొదట ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకి ఏర్పాట్లు చేస్తున్నారు.